Hi everyone, this is yours Padmanjali Tanguturi. Welcome to e-learning Educare. So పూర్వ వైభవం వచ్చినట్లుంది నాకైతే. సో ఇన్ని డేస్ నుంచి e-learning Educare అంటూ ఇంట్రొడక్షన్ ఇచ్చి సడన్గా గ్రూప్స్ ప్రిపరేషన్ అనేది చెప్పడం అనేది నాకు అంత హార్ట్ఫుల్గా అనిపించలేదు. సో దట్స్ ద రీజన్ వై ఐ కేమ్ టు మై ఓన్ నేమ్ ఆఫ్ ద ఛానల్ విచ్ ఇస్ e-learning Educare. And sorry for the inconvenience. Welcome to e-learning Educare. So today we are going to see about NCERT Geography Class 6 Chapter 5, Major Domains of the Earth. Let me see. సో మనం మీకు ఆల్రెడీ నేను హింట్స్ ఇచ్చే ఉన్నాను. మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ అన్నాము. సో 3 మేజర్ డొమైన్స్ అనేది నేను ఇక్కడ పిక్చర్ అనేది డ్రా చేశాను. సో 3 సర్కిల్స్ అనేది దాంతో ఒక హింట్ అనేది మీకు వచ్చినట్లుంది. బట్ వాట్ ఆర్ ద 3 మేజర్ డొమైన్స్? సో మన ఎర్త్ అనేది ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ వీ కుడ్ సర్వైవ్. సో రైట్, సో ఒక జీవితం ఉంది, ఒక జీవం ఉంది అంటే అది ఎర్త్ అనేటువంటి ప్లానెట్ అని చెప్పొచ్చు. అయితే ఎర్త్లో మనం సర్వైవ్ అవ్వడానికి, ఒక లైఫ్ అనేది ఉండడానికి, ఒక ప్రాణికి జీవితం అనేది ఉండడానికి ఒక 3 మేజర్ డొమైన్స్ అనేది ముఖ్య కారణమట. సో ఆ 3 మేజర్ డొమైన్స్ గురించి, వాటి యొక్క ప్రెజెన్స్ గురించి మనం ఈ చాప్టర్లో చూస్తాం. సో నౌ టెల్ మీ వాట్ ఆర్ ద 3 మేజర్ డొమైన్స్? సో వితౌట్ దట్ డొమైన్స్, వితౌట్ దట్ కాంపోనెంట్స్ వీ షుడెంట్ సర్వైవ్. సో మనం జీవించలేము ఆ 3 మేజర్ డొమైన్స్ అనేది లేకపోతే. సో నౌ టెల్ మీ. సో నేనే చెప్తాను. 1 ఈజ్ మొబైల్, సెకండ్ 1 ఈజ్ మొబైల్ అండ్ థర్డ్ డొమైన్ ఈజ్ ఆల్సో మొబైల్, రైట్? సో ఈ రోజుల్లో ఏది ఉన్నా లేకపోయినా వితౌట్ మొబైల్ వీ కాన్ సర్వైవ్ కదా. సో సిచ్యువేషన్స్ అలా అయిపోయినాయి. సో దెన్ కమింగ్ టు ద చాప్టర్, 3 మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ 1 ఈజ్ లిథోస్పియర్. So second one is atmosphere, and third one is hydrosphere. Right? Lithosphere, atmosphere and hydrosphere. So these are the 3 major domains అన్నాము. Lithosphere అంటే ఏంటంటే ల్యాండ్ అండి. Atmosphere means air. Hydrosphere is a water. సో లిథోస్పియర్కి ల్యాండ్కి ఏంటి? లిథోస్పియర్ అంటే ల్యాండ్ అని ఎందుకు పిలుస్తాము? బికాస్ లిథో ఈజ్ నథింగ్ బట్ విచ్ ఇస్ అ గ్రీక్ వర్డ్. సో గ్రీక్ వర్డ్ లిథోస్ అంటే ఏంటి అర్థం అంటే ల్యాండ్ అని అర్థం. అలాగే అట్మోస్ అంటే ఎయిర్ అని అర్థం. హైడ్రో అంటే వాటర్ అని అర్థం. ఓకే, హైడ్రో, అట్మో అండ్ లిథో. సో దీస్ 3 ఆర్ ద గ్రీక్ వర్డ్స్. ఓకే, దెన్ ఓకే దీస్ వర్ ద 3 మేజర్ డొమైన్స్ యాజ్ వీ ఆల్ నో. బట్ ఇప్పుడు ఏంటి, ఒకవేళ లిథోస్పియర్ ఒక్కటే ఉండి అంటే ల్యాండ్ ఒక్కటే ఉండి ఎయిర్ అండ్ అలాగే వాటర్ లేకపోతే మనం జీవించగలమా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్, రైట్? ఒకవేళ ల్యాండ్ లేకుండా ఎయిర్ ఉండి వాటర్ ఉంటే జీవించగలమా? నాట్ ఎట్ ఆల్. సో ఒకవేళ ల్యాండ్ లేదు, ఎయిర్ లేదు, ఓన్లీ వాటర్ ఉన్నా మనం జీవించగలమా? నాట్ ఎట్ ఆల్. సో ఆక్సిజన్ ఏ విధంగా వస్తుందండి? అండ్ అలాగే దీస్ వర్ ఏది లేకపోయినా కూడా మనం జీవించలేము. సో విత్ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 కాంపోనెంట్స్ ఓన్లీ వీ సర్వైవ్ ఆన్ ద ఎర్త్. ఓకే, సో ఆ కాంబినేషన్, ఈ 3 మధ్య అయినటువంటి ఆ ప్లేస్ని బయోస్పియర్ అని పిలుస్తామండి. సో వీ కాల్ ఇట్ యాజ్ ఏ biosphere. So lithosphere, land is a solid portion of the earth as we all know. Atmosphere which contains oxygen, carbon dioxide and other constituents, nitrogen. So విధంగా ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా మనం క్లియర్ కట్గా చూస్తాము. అలాగే hydrosphere, hydrosphere is a water surface. So can you tell me what covers the biggest part of the earth? So what covers the biggest part of the earth? Answer to my question, it's water, right? So water covers the biggest part of the earth. ఇప్పుడు ఎర్త్ అనేది, సో అజ్యూమ్ దిస్ యాజ్ అ ఎర్త్ 4 పార్ట్స్ చేసినట్లయితే, సో 3 పార్ట్స్ కూడా, సో ఈ 3 పార్ట్స్ కూడా మొత్తం వాటర్తో ఫిల్ అయి ఉంటుందండి. సో 1 పార్ట్ ఆఫ్ ది 1/4 పార్ట్ అంటే 1 పార్ట్ మాత్రమే ల్యాండ్ అనేది ఉంది, 3 పార్ట్స్ అనేది వాటర్ అనేది ఉన్నాయండి. సో బిగ్గెస్ట్, వాట్ కవర్స్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అంటే వాటర్ అని చెప్పచ్చు, రైట్? సో ఫస్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద లిథోస్పియర్. లిథోస్పియర్ ఇస్ అ సాలిడ్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ మనం చెప్పుకున్నాం. అండ్ అలాగే సింపుల్గా చెప్పాలంటే విచ్ ఇస్ ద ల్యాండ్.
సో ఎర్త్స్ క్రస్ట్, కోర్, మ్యాంటిల్, సో అవన్నీ కూడా మనం రాబోయే చాప్టర్స్లో చూస్తాము. సో క్రస్ట్ ఈజ్ అ థిన్ లేయర్ ఆఫ్ ద సాయిల్ అని చెప్పుకోవచ్చు, దట్ కుడ్ సస్టైన్ ది ఆర్గానిజమ్స్. అండ్ ఎర్త్స్ క్రస్ట్, ఇప్పుడు ఏదైతే ఈ భూమి పైన యొక్క ల్యాండ్ పైన కాంటినెంట్స్ అలాగే ఓషన్స్ అనేది ఉన్నాయండి. సో వాటన్నిటి గురించి కూడా చూస్తాం. సో కాంటినెంట్స్ ఏదైతే ఉన్నాయో, సో ల్యాండ్, అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ఎ గ్లోబ్. సో ఈ విధంగా 4 పార్ట్స్లో 1 పార్ట్ అనేది ల్యాండ్ అనుకోవచ్చు, మిగతా 3 పార్ట్స్ కూడా వాటర్ ఉన్నాయండి. సో ఆ 3 పార్ట్స్ వాటర్ అండ్ 1 పార్ట్ ఇస్ ల్యాండ్. ఓకే, దట్ ఈస్ కాంటినెంట్స్. సో ఆల్ ఓషన్స్ ఆర్ కనెక్ట్ విత్ వన్ అనదర్. అండ్ అలాగే మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అబౌవ్ ద సీ లెవెల్, బిలో ద సీ లెవెల్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు అబౌవ్ ద సీ లెవెల్, ఎందుకు బిలో ద సీ లెవెల్ అని క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, సో ద లెవెల్ ఆఫ్ ద సీ వాటర్ ఈజ్ రిమైన్స్ సేమ్. ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళి చూసినా ఓషన్ అనేది కంటిన్యూస్ వాటర్ బాడీ అండి. అంటే ఇప్పుడు ఏంటి, ఒక వర్షం పడినప్పుడు ఎక్కువగా ఉండడం, లేదంటే సమ్మర్లో తక్కువగా ఉండడం అలా ఏమి ఉండదు. సో ఇది నిరంతర ప్రవాహంగా 365 days కూడా ఫ్లో అవుతూ ఉంటుంది, రైట్, ఓషన్ బాడీ. సో విచ్ ఇస్ దిస్ లెవెల్ ఈజ్ సేమ్. సో ద లెవెల్ ఆఫ్ ద సీ వాటర్ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్, ఎప్పుడైనా కూడా. సో అందుకని మనం ఏదన్నా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఏదైనా ల్యాండ్ గురించి మెజర్ చేసేటప్పుడు, లేదంటే ఒక మౌంటైన్ గురించి మెజర్ చేసేటప్పుడు, సో వాటన్నిటి గురించి మెజర్ చేసేటప్పుడు బిలో ద సీ లెవెల్, అబౌవ్ ద సీ లెవెల్ అని క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి అబౌవ్ ద సీ లెవెల్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్, సో విచ్ ఇస్ 8,848 మీటర్స్ అండి. అండ్ అలాగే గ్రేటర్ డెప్త్ పసిఫిక్ ఓషన్లో, సో బిలో ద సీ లెవెల్ గ్రేటర్ డెప్త్ 11,022 మీటర్స్ బిలో సీ లెవెల్కి ఉందంటండి. సో విచ్ ఇస్ మెరీనా ట్రెంచ్ విచ్ ఇస్ ఇన్ పసిఫిక్ ఓషన్. ఓకే, అలాగే మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఫస్ట్ ఎవరు క్లైమ్ చేశారు అంటే ఎడ్మండ్ హిలరీ అండ్ టెంజింగ్ నార్గే షెర్పా. సో ఎడ్మండ్ హిలరీ ఈజ్ ఫ్రమ్ న్యూజిలాండ్ అండ్ Tenzing Norgay Sherpa. So he is from India. So he is a Nepali Indian actually. So these were the men to climb Mount Everest ni ekkinatuvanti వ్యక్తులు. అలాగే ఉమెన్ గురించి చూసినట్లయితే జుంకో టాబేయి. సో she is from Japan. So she was the first woman to reach the Mount Everest in 1975 అండి. సో in 1975 29th May. సో ఆ విధంగా ఈ 2 men మాత్రం 1953 అండి. ఓకే, to 1953 which is in 29th May. సో లేడీ మాత్రం 1975 16th May. సో the first Indian woman to climb the highest peak ఎవరు అంటే బచేంద్రి పాల్ అండి. ఓకే, బచేంద్రి పాల్ ఎప్పుడండి 23rd May 1984. సో 1984. సో ఇవి అనేది గుర్తుపెట్టుకోండి, మనకి చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో దట్స్ వై నేను మీకు మళ్ళీ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, 1984లో బచేంద్రి పాల్ మన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. అలాగే ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అంటే షీ ఈస్ ఫ్రమ్ జపాన్, జుంకో టాబేయి విచ్ వాజ్ ఇన్ 23rd May 16th May 1975. అలాగే ఎడ్మండ్ హిలరీ అండ్ టెంజింగ్ నార్గే షెర్పా. సో దీస్ వర్ ద 2 men to first climb Mount Everest which is in 1953. సో దెన్ కమింగ్ టు ద ఓషన్స్. సో ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ అనేది ఎర్త్స్ క్రస్ట్ పైన ఉంటాయి, ల్యాండ్ పైన ఉంటాయి అనుకున్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడ కాంటినెంట్స్ గురించి చూద్దాం. సో విచ్ బిలాంగ్స్ టు, బికాస్ మనం ల్యాండ్ లిథోస్పియర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో నేను ఏంటంటే బోర్డ్ పైన చెప్పడం కన్నా కూడా సో ఈ విధంగా డయాగ్రామ్ చూపిస్తూ చెప్పినట్లయితే మనకు విజువలైజ్ చేసుకున్నప్పుడు, ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చూపిస్తున్నాను. సో ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటండి, ఏషియా. సో ఇప్పుడు ఏంటి, మన గ్లోబ్ అనేది ఉంటే గ్లోబ్లో ఒక పార్ట్ మాత్రమే, సో 1/4 ఆఫ్ ద పార్ట్ అనేది ల్యాండ్ ఉంటే ఆ 1/4 ఆఫ్ ది పార్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో, సో ఈ ఒక్క పార్ట్ ల్యాండ్ ఇదే అనుకున్నాం. ఈ ఒక్క పార్ట్ ల్యాండ్లో 1/3 పార్ట్ అనేది ఏది కవర్ చేస్తుందంటే ఏషియా కాంటినెంటే కవర్ చేస్తుందండి. ఓకే, so Asia was the largest continent of all the continents and which covers 1/3 of the total land. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇక్కడ పాస్ అవుతూ ఉంది ఏషియాలో. సో ఏషియా కాంటినెంట్లోనే కాదు మన ఇండియాలో కూడా, రైట్. సో ఇండియా ద్వారా.
అండ్ ఏషియా ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద యూరోప్. ఇక్కడ ఏషియా అనేది యూరోప్ ఇక్కడ సపరేట్ అయింది కదండి. సో త్రూ యూరల్ మౌంటైన్స్ ద్వారా అది ఈ విధంగా సపరేట్ అయిందండి. సో దీస్ ఆర్ యూరల్ మౌంటైన్స్ వి కాల్. అలాగే యూరోప్ మరియు ఏషియా దట్ కంబైన్డ్ ల్యాండ్ మాస్ని మనం ఏం పిలుస్తామంటే యురేషియా అని పిలుస్తాం. దెన్ సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏంటండి? యూరోప్, సారీ ఆఫ్రికా. ఆఫ్రికా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. సో ఇట్ ఈస్ ద ఓన్లీ కాంటినెంట్ అండి. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ యొక్క 3 లైన్స్ పాస్ అయినటువంటి ఒకే ఒక కాంటినెంట్ ఏంటి అంటే ఆఫ్రికా. ఆఫ్రికా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్. సో అలాగే ఆఫ్రికాలో సహారా డెజర్ట్ అనేది ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హాట్ డెజర్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వరల్డ్స్ లాంగెస్ట్ నైల్ రివర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఆఫ్రికా ఓన్లీ. దెన్ కమింగ్ టు నార్త్ అమెరికా. నార్త్ అమెరికా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ అండి. సో ఇదేంటి, ఈ నార్త్ అమెరికాలో కూడా నార్త్ సైడ్ కోల్డ్గా ఉంటుంది, సౌత్ సైడ్ హీట్ ఉంటుంది. ఎందువల్ల? సౌత్ సైడ్కి వచ్చేసరికి విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈక్వేటర్ దగ్గరికి వచ్చేస్తూ ఉంది కదండి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వేటర్ దగ్గరికి వస్తుంది కదా, మనకి సన్ రేస్ ఎక్కువ కూడా ఈక్వేటర్ సైడ్కి పడతాయని మనం అనుకున్నాం. సో నార్త్ సైడ్కి వచ్చేసరికి పోలార్ రీజన్ ఆల్మోస్ట్, రైట్? సో దట్స్ ద రీజన్ వై నార్త్ సైడ్ కోల్డ్గా ఉంటుంది, సౌత్ సైడ్ కాస్త వామ్గా ఉంటుంది. అయితే నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి చిన్న ఇక్కడ ఒక స్ట్రిప్ లాగా ఉంది కదండి, దాన్ని ఇస్తమస్ ఆఫ్ పనామా అంటాము. అలాగే నార్త్ అమెరికా అనేది పసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ 3 ఓషన్స్ కూడా సరౌండ్ అయి ఉన్నాయండి. సో ఇటు సైడ్ పసిఫిక్, ఇటు సైడ్ అట్లాంటిక్, అలాగే పైన ఆర్కిటిక్ ఓషన్. సో 3 సైడ్స్ కూడా వాటర్ బాడీస్ కవర్ అయి ఉన్నాయి. ఓకే, ఇస్తమస్ పనామా గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఒక ల్యాండ్ నుంచి ఇంకొక ల్యాండ్కి కనెక్షన్ ఉండేదాన్ని ఇస్తమస్ ఆఫ్ పనామా అని పిలుస్తాం. విచ్ ఇస్ అ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ జాయిన్స్ 2 లార్జర్ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్, ఇస్తమస్. అలాగే స్ట్రెయిట్. సో ఇండియాకి శ్రీలంకకి ఒక స్ట్రెయిట్ అనేది ఉందండి. సో దిస్ ఈజ్ ఇండియా, రైట్, విచ్ ఇస్ అ స్మాల్ బాడీ, దట్ ఈస్ శ్రీలంక. సో ఈ మధ్య చిన్న వాటర్ బాడీ ఏదైతే ఉందో, సో అంటే ఏంటి, ఇటు సైడ్ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ అలాగే అరేబియన్ సీ రెండింటినీ కూడా కలుపుతున్నటువంటి ఆ యొక్క వాటర్ బాడీ ఏంటి అంటే పాక్ స్ట్రెయిట్ అని పిలుస్తాము. ఓకే, 2 వాటర్ బాడీస్ అనేది జాయిన్ అవుతూ ఉన్నట్లయితే దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ స్ట్రెయిట్. అండ్ అలాగే 2 ల్యాండ్స్ అనేది ఈ విధంగా కనెక్ట్ అవుతున్నట్లయితే ఇస్తమస్ ఆఫ్ పనామా. ఓకే, then next coming to South America, which is the 4th largest continent. North America is the 3rd largest continent, South America is the 4th largest continent. So it has Pacific Ocean on the left, as we are seeing, Atlantic Ocean on the east. So South America iki idi east, ikkada west, north, south. So east lo em undi, Atlantic Ocean anedi undi, alage west lo Pacific Ocean anedi undi. Then coming to the Andes, and alage it runs through the north to south andi manam ikkada chustu unnam, right? So Andes mountain, okay, north nundi south varaku kuda pass avutu undi. So which is the longest mountain range ani kuda manam cheppukovachu, right? alage world's largest river Amazon manandariki telusu. So this is also in South America. Then coming to Antarctica. Antarctica is the 5th largest continent అని చెప్పొచ్చు. అలాగే ఇది కంప్లీట్గా సదరన్ హెమిస్ఫియర్లోనే ఉంది కదండి. సో ఈక్వేటర్కి ఈ సైడ్ పార్ట్ అంతా కూడా ఏంటి, సదరన్ హెమిస్ఫియరే కదా. సో అలాగే ఇక్కడ ఏంటి, ఎక్కువ ఐస్ షీట్స్ ఉండడం వల్ల హ్యూమన్ సెటిల్మెంట్స్కి పాసిబుల్ ఉండదండి. బట్ మనకి చాలా కంట్రీస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్స్ అనేది అంటార్కిటికాలో ఉన్నాయి. సో ఇండియాకి సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్స్ కూడా ఉన్నాయట అక్కడ. సో ఒక నేమ్ ఏంటి అంటే మైత్రి, ఇంకొకటి దక్షిణ గంగోత్రి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అంటార్కిటికా. యూరోప్ ఈస్ ద 6th లార్జెస్ట్ కాంటినెంట్ అండి. Okay, Europe is the 6th largest continent. Antarctica is the 5th largest continent. Okay, you can remind it. Asia is the 1st largest continent. Arctic circle అనేది పాస్ అవుతుంది యూరోప్ లో, as we are seeing here. And అలాగే it is bounded by water bodies on 3 sides, right? So sorry, this is the Tropic of Cancer. Arctic circle అనేది పాస్ అవుతుందండి యూరోప్ లో. Okay, something 66.5 degrees కదండి ఆర్కిటిక్ సర్కిల్. 23.5 degrees ఆఫ్ నార్త్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్.
Then Australia. Australia is the 7th largest continent, which is island continent అని పిలుస్తారు, ఓషేనియా అని కూడా పిలుస్తారు. అలాగే ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఆస్ట్రేలియా అండ్ ఆల్ సైడ్స్ 4 సైడ్స్ కూడా మనకి వాటర్ అనేది కవర్ అయి ఉన్నాయి కాబట్టి మనం ఐలాండ్ కాంటినెంట్ అని పిలవడం జరుగుతుంది. This is about the part 1. In part 2 we will see about the hydrosphere and the atmosphere. So complete the chudam jarugutundi. And before that, make sure to subscribe to our channel eLearning Educate so that you don't miss out on my future videos. And if you have any doubts, post in the comment section and we are very happy to answer to your questions. Stay safe, wear a mask and maintain social distance. Thank you.